Hello and welcome to Physics Link, one-stop solution for physics learning. So, in this video, I will teach you the properties of determinant of matrices. Matrices సంబంధించి మనకు determinant find out చేసేటప్పుడు దానికి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో, determinant of a matrix సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ determinant అనేది దేనికోసం చదవాలి? determinant అనేది determinant of a matrix. డిటర్మినెంట్ అనేది మనం స్టడీ చేయడం ద్వారా మనము ఐగెన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఐగెన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ వెక్టర్స్ లీనియర్లీ ఇండిపెండెంటా లీనియర్లీ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్ దీన్ని చెక్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. అలాగే ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడంలో కూడా మన ఈ డిటర్మినెంట్ ని యూజ్ చేస్తాం. సో ఇంకా చాలా రూల్స్ చాలా యూజెస్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ది మేజర్ యూజెస్ ఆఫ్ డిటర్మినెంట్. ఓకే, సో ఇక్కడ ఈ డిటర్మినెంట్ అనేది మనం జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఆఫ్ ఏ, దీన్ని మనం mod a తో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ సమ్ ప్రాపర్టీస్ అని మెన్షన్ చేస్తాం. ఆ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. సపోజ్ ఇక్కడ అలాగే ఇక్కడ డిటర్మినెంట్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. డిటర్మినెంట్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ రూల్ ఏంటంటే ఇఫ్ రోస్ ఆర్ కాలమ్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటికల్, ఒక రో కానీ కాలమ్ కానీ ఒక మ్యాట్రిక్స్ లో రోస్ కానీ కాలమ్స్ కానీ ఏమైనా ఐడెంటికల్ ఉన్నాయనుకోండి, అప్పుడు డిటర్మినెంట్ అనేది 0 అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 0 2 ఉంది, అలాగే 2 0 4, అలాగే 5 3 1. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 మ్యాట్రిక్స్ 2 రోస్ అనేవి ఐడెంటికల్. ఓకే, ఐడెంటికల్. అలాగే ఇక్కడ బై ఫ్యాక్టర్ 2. ఓకేనా, సో ఇక్కడ 1 into 2 2, 2 into 2 4, 0 into 2 0. సో ఇక్కడ దీని యొక్క డిటర్మినెంట్ అనేది 0 అవుతుంది. ఓకేనా, సో రోస్ అనేవి లేదా కాలమ్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేవి ఐడెంటికల్ గా ఉన్నప్పుడు మనకు డిటర్మినెంట్ అనేది 0 అవుతుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడంలో ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ర్యాంక్ డిటర్మైన్ చేయడంలో కూడా ఈ డిటర్మినెంట్ అనేది యూజ్ చేస్తాం. సో అలాగే సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే ఇఫ్ 2 rows or columns are interchanged, ఒక మ్యాట్రిక్స్ లో 2 rows కానీ 2 columns కానీ మనం ఇంటర్చేంజ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ది డిటర్మినెంట్, ది సైన్ ఆఫ్ ద డిటర్మినెంట్ will be changed. For example, a equal to 2 3 4 5 అని తీసుకున్నాం. ఇప్పుడు నేను దీన్ని ఎలా మార్చానంటే సమ్ అదర్ వెక్టర్ 4 5 2 3 గా మార్చాను. ఇప్పుడు ఈ రోస్ అనేవి 2 రోస్ అనేవి ఇంటర్చేంజ్ చేసుకున్నాం, మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో అప్పుడు దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ డాష్. సో ఇక్కడ సైన్ అనేది చేంజ్ అవుతుంది. అదే ఇక్కడ 2 రోస్ అనేవి 2 టైమ్స్ ఎక్స్చేంజ్ చేశారనుకోండి,
డిటర్మినెంట్ అనేది 2 సార్లు సైన్ అనేది చేంజ్ అవుతుంది. సో, మళ్ళీ సేమ్ సైన్ వస్తుంది. ఓకే. ఒకసారి ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి ఇంటర్‌చేంజ్ చేస్తే మన డిటర్మినెంట్ అనేది సైన్ చేంజ్ అవుతుంది. అదే ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటర్‌చేంజ్ చేస్తే సైన్‌లో ఎటువంటి చేంజ్ రాదు. ఓకే. సో, ది నెక్స్ట్ ప్రాపర్టీ if each element of a row or column is multiplied by a constant k. ఒక రో గాని ఒక కాలమ్ లో గాని అన్ని ఎలిమెంట్స్ ఒక ఎలిమెంట్ k తో మల్టిప్లై చేశారనుకోండి, దెన్ డిటర్మినెంట్ అనేది k టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. డిటర్మినెంట్ will be multiplied by k. For example, a equal to 1 2 3 5 6 5 to 1 minus 1 0 7 ఇలా ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోని లేదంటే ఈ కాలమ్ని నేను 2తో మల్టిప్లై చేస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే b ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1 4 3. ఇప్పుడు సెకండ్ కాలమ్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాను. సో 2 2 is 4 0. సో ఇప్పుడు ఒక సింగిల్ కాలమ్ని నేను 2 టైమ్స్ మల్టిప్లై చేశాను. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే డిటర్మినెంట్ ఆఫ్ b ఈక్వల్ టు 2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ a. ఓకే. ఒక సింగిల్ కాలమ్ని 2 టైమ్స్ మల్టిప్లై చేశాను కాబట్టి ఇలా. ఒకవేళ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సెకండ్ కాలమ్ కూడా 2 టైమ్స్ మల్టిప్లై చేశారు, k టైమ్స్ ఇంక్రీజ్ చేశారు, మల్టిప్లై చేశారు. సో అప్పుడు ఇంటూ 2 చేయాలి. ఓకేనా. సో అన్ని ఎలిమెంట్స్ తో k తో మల్టిప్లై చేస్తే k పవర్ ఆఫ్ n వస్తుంది. ఓకే. ఈ పర్టికులర్ కేసులో దిస్ ఈస్ 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ మల్టిప్లైడ్ బై k, దెన్ డిటర్మినెంట్ అనేది k క్యూబ్ అవుతుంది. k క్యూబ్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ a. ఓకే. సో ఏంటంటే k ఇంటూ a n ఇంటూ n ఈక్వల్ టు k పవర్ ఆఫ్ n ఇంటూ mod a. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను, ఈ మ్యాట్రిక్స్ కి k తో మల్టిప్లై చేశాను అంటే అన్ని ఎలిమెంట్స్ తో k తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు n రోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ n రోస్ ఉన్నాయి కాబట్టి డిటర్మినెంట్ అనేది k పవర్ ఆఫ్ n టైమ్స్ అవుతుంది. ఓకేనా. సో దీని నుంచి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ a ఈక్వల్ టు a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3, దెన్ డిటర్మినెంట్ అనేది ఏమవుతుందంటే a1 ప్లస్ b1 ప్లస్ c1. ఓకేనా. సో ఇక్కడ డిటర్మినెంట్ అనేది ఏంటి, a1 ఇంటూ కోఫాక్టర్ ఆఫ్ దిస్ ఎలిమెంట్. అంటే a1 అనేది కోఫాక్టర్ ఆఫ్ a1, capital B1 is the cofactor of B1, C1 is the cofactor of C1. సో ఇది జనరల్ ఫార్ములా. ఒకవేళ a1 ప్లస్ b1 ప్లస్ c1 ఈక్వల్ 0 అయితే డిటర్మినెంట్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ a ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ a ట్రాన్స్పోజ్. ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే దాని యొక్క డిటర్మినెంట్ ఆ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ యొక్క డిటర్మినెంట్ రెండు ఈక్వల్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు abcd, దీని యొక్క డిటర్మినెంట్ అలాగే a ట్రాన్స్పోజ్ అంటే acbd, ఈ రెండింటి యొక్క డిటర్మినెంట్ అనేది సేమ్. ఇక్కడ ఏంటి డిటర్మినెంట్ ad మైనస్ bc, దీని డిటర్మినెంట్ ఏంటి
ఏడి మైనస్ బీసీ. సో రెండింటికి సేమ్ డిటర్మినెంట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ డిటర్మినెంట్ ఆఫ్ ఏబి. డిటర్మినెంట్ ఆఫ్ ఏబి ఏమవుతుందంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ బి. డిటర్మినెంట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు determinant of A into determinant of B. అలాగే నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే determinant of A power of n. determinant of A power of n ఏమవుతుందంటే determinant of A whole power of n. determinant of A power of n equal to determinant of A whole power of n. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే if A is triangular matrix. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ అనేది ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయితే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ డయాగనల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఏ 0 0 0b 0 1 0 c. ఇక్కడ ఇదేంటి లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. సో దీని యొక్క డిటర్మినెంట్ ఏమవుతుందంటే సింప్లీ a ఇంటూ b ఇంటూ c, abc. ఓకే, సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, ఇట్ మే బి అప్పర్ ట్రయాంగిల్ అని అవ్వచ్చు, లోవర్ ట్రయాంగిల్ అని అవ్వచ్చు. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ the diagonal. Okay, the next property for skew symmetric matrix. Determinant of A అనేది equal to 0. Skew symmetric matrix కి determinant అనేది 0 అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ ఒక రిలేషన్ ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఏ అప్ టు సో ఆన్, అలాగే ఏ ఎక్స్ ఏ అండ్ సో ఆన్, ఏ ఎక్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. సో ఇది n బై n ఆర్డర్ తీసుకుంటే దీని యొక్క సొల్యూషన్ ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఏ అవుతుంది. ఓకే, సో ఈ రిలేషన్ అనేది మనకు ఐగెన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూస్ అవుతుంది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్. ఇప్పుడు వీటిని యూస్ చేసుకొని మనం ఐగెన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, అలాగే సిస్టమ్ ఆఫ్ సొల్యూషన్స్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ వాటిని సాల్వ్ చేసేటప్పుడు యూస్ చేస్తాం. అలాగే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూస్ చేస్తాం. మెయిన్ పర్టికులర్గా ఐగెన్ వాల్యూస్ అలాగే ఐగెన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ డిటర్మినెంట్ ప్రాపర్టీస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో దిస్ ఈస్ ఫర్ ప్రెసెంట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ర్యాంక్ యొక్క ప్రాపర్టీస్ ఆఫ్ ర్యాంక్ అది చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్.